ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘననామమునకు మహిమ కలుగును గాక. ఓకే, ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ లేదా? హ్యాపీ ఉందా? న్యూ ఇయర్ మాత్రం చెప్తారా? పోనీ న్యూ ఇయర్. ఓహో, ఇలా రావాలా? ఇలా చెప్తే ఇలా వస్తారేమో. ఓకే, చాలా సంతోషం. మీతో కలిసి నేను కూడా ఈ నూతన సంవత్సరంలో దేవుని మహాకృప వలన ప్రవేశించాను. దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. వండర్ఫుల్ స్కిట్ పర్ఫార్మెన్స్. వన్స్ అగైన్ గివ్ ద బిగ్ హ్యాండ్స్. మహా అద్భుతంగా వాళ్ళు ప్రదర్శించారు. కొన్ని లైవ్స్ ఎలా ఉన్నాయంటే ఇలాగే ఉన్నాయి. వాళ్ళు ఏదన్నా చేస్తున్నారు అంటే రియలిస్టిక్గా ఉంటుంది. ఎందుకంటే కొన్ని చూస్తున్నాం మనం సొసైటీలో ఇలాంటి విషయాలన్నిటినీ కూడాను. ఓకే, గతః అంటే పాతవి గతించను, సమస్తమును నూతనమాయను. చక్కని కీర్తన ద్వారా ప్రభుని ఘనపరిచాం. ఆరాధన చేసి దేవుణ్ణి అబ్బురపరిచేటట్లుగా మహింపరిచాము. సాక్ష్యముల ద్వారా దేవునికి సంతోషించాడు నమ్ముదాం. ఈరోజు మన చర్చ్కి ఎవరైతే నూతనంగా వచ్చారో వారికి ముందుగా ప్రేమపూర్వకంగా స్వాగతం. హార్టీ వెల్కమ్ టు న్యూ కమర్స్. ఈరోజే బర్త్డే ఎవరైనా ఉన్నట్లయితే, బ్యాప్టిజం డే ఎవరిదైనా ఉన్నా, ఇంకా చెప్పాలంటే పెద్దవారిది వెడ్డింగ్ యానివర్సరీ ఉన్నా, వారికి హార్టీ విషెస్ అండ్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. అందరికీ ఒకసారి క్లాప్స్ కొట్టండి అటువంటి వాళ్ళందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఎవరికి వాళ్ళే అనుకుంటారు ఈ రోజు నుంచి చాలా చేంజ్గా బతకాలి, క్రొత్తగా బ్రతకాలి అనుకుంటారు. తప్పులేదు. అంటే ఒక సరిక్రొత్త జీవితం జీవించాలి. మునుపు చూసిన వారు ఇప్పుడు చూసినోడు కింద పడి కొట్టుకోవాలి, అంత చేంజ్ ఉండాలి అనుకుంటారు. తప్పులేదు, మంచిదే. అలా అనుకుంటాం కూడా తప్పదే. చూడండి, సమయం ఎంత త్వరగా గతించిపోతుందో. అలా బాయ్ చెప్పేశాం, ఇలా వెల్కమ్ చెప్పేశాం. 2K24 వెళ్ళిపోయింది, 2K25 వచ్చేసింది, తీసేసుకున్నాం మనం. ఒక ఆయన ఇలా అన్నారు, పాస్ట్ ఈజ్ ఏ వేస్ట్ పేపర్, ప్రెజెంట్ ఈజ్ ఏ న్యూస్ పేపర్, ఫ్యూచర్ ఈజ్ ఏ క్వశ్చన్ పేపర్, బట్ యూజ్ ఇట్ ప్రాపర్లీ, అదర్వైజ్ ఇట్ విల్ బికమ్ ఏ టిష్యూ పేపర్ అన్నాడు. అర్థమైందా? గతించిపోయింది వేస్ట్ పేపర్ అట, ఈరోజుది న్యూస్ పేపర్, భవిష్యత్తు క్వశ్చన్ పేపర్. సరిగా కానీ దాన్ని ఉపయోగించుకోకపోతే బ్రతుకు టిష్యూ పేపర్ అయిపోతుంది అంటాడు. యూజ్ ఇట్ ప్రాపర్లీ, సరిగా ఉపయోగించుకుందాం. ఒక సరిక్రొత్త జీవితం జీవించాలి. సమయం అలా వెళ్ళిపోతుంది. దేవుని దయ వలన మనం క్రొత్త సంవత్సరంలోకి ప్రవేశించేసాం. పాస్ట్ ఇయర్స్లో, గత సంవత్సరాల్లో సరిగ్గా సమయానికి దేవుడు స్పందించిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. సరిగ్గా అదే సమయానికి రెస్పాండ్ అయ్యి సహాయం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి థ్యాంక్స్ గివింగ్ చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అర్థమైందండి? మనము సరిక్రొత్త జీవితం జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు నేను మీకు ఇచ్చే వాక్యం యొక్క అంశం ఏమిటంటే, టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్ బ్రాండ్ న్యూ లైఫ్.
బ్రాండ్ న్యూ లైఫ్, సరికొత్త జీవితం. సరికొత్త జీవితం అంటే ఏమిటి అది తెలుసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, మనం వాడిన వస్తువులు కొంతకాలానికి పాతబడిపోతాయి, పాడైపోతూ ఉంటాయి. వస్తువులు అన్నీ చేంజ్ అయిపోతూ ఉంటాయి, అవునా కదండి? ఫర్ ఎగ్జాంపుల్, బీసీ కాలంలో రేడియో ఎక్కడన్నా మోగిందంటే అబ్బా వాళ్ళకి రేడియో ఉందిరా బాబు అనుకునేవాళ్ళు. కానీ కొన్ని సంవత్సరాలకి రేడియో పాతదైపోయింది. నెక్స్ట్ టెలివిజన్, టీవీ వచ్చినాక దేశం మంచి పురోగతిలో ఉంది అనుకున్నారు. కొన్ని సంవత్సరాలకి టీవీ కూడా పాతదైపోయింది. ఇంకా కొంచెం త్వరగా ముందుకు వచ్చేస్తే చేతిలోకి మొబైల్ ఫోన్స్ వచ్చేసినాయి. ఎక్కడున్నా మాట్లాడేయచ్చు, ఎక్కడున్నా అబద్ధాలు చెప్పేయచ్చు. ఉన్న చోట చెప్పరు కదా, ఎక్కడో ఉన్నాం అంటారు. వీడియో కాల్ చేయంటే నెట్ లేదు, చాలా వీక్ చెప్పేస్తున్నారు. ఇక ఇంటర్నెట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అన్నీ పాతకెళ్ళిపోతున్నాయి. 21st సెంచరీకి వచ్చేసేటప్పటికి విద్యార్థులకు ల్యాప్టాప్స్ ఇచ్చేయటం. అప్పుడు అదే అబ్బా విద్యార్థి చేతులకు ల్యాప్టాప్, వావ్. ఇప్పుడు అది కూడా పాతదైపోయింది. అంతకుముందు లైబ్రరీస్లో కంప్యూటర్స్ ఓపెన్ చేసి చదివించటం, ఇలా అన్నీ పాతదైపోతున్నాయి. 2000 సంవత్సరాలు పైబడినా సరే బైబిల్ ఎప్పుడూ పాతది కాలేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి మనిషిని కూడా వెలిగిస్తుంది, ఒక సరికొత్త మనిషిగా తీర్చిదిద్దుతుంది. ఎలా జరుగుతుంది ఈ విషయాన్ని మనం చూసుకోవాలి పిల్లరా. చదువుకున్న లేఖన భాగం బుక్ ఆఫ్ లామెంటేషన్స్ 3rd chapter 22, 23, 24 అక్కడ రాయబడినటువంటి మాట. ఒక విశిష్టమైనటువంటి సత్యం నేను చెప్తాను. ఈ బైబిల్కి ఎన్నో ట్రాన్స్లేషన్స్ వచ్చినాయి, అధునాతనమైనటువంటి వ్యాకరణాలు వచ్చినాయి, దీని గురించి నిఘంటువులు వచ్చినాయి. కానీ నాటికి నేటికి కూడా అందరికీ వర్తించేది యేసుక్రీస్తు సువార్త. ఇది మారదు. ఇక్కడ చదువుకున్న భాగం ఏమిటంటే, ఆ 3 వచనాలు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే నేను చెప్తాను, బైబిల్ ఒక మనిషిని సరికొత్త జీవితం జీవించేటట్లు తీసుకెళ్తుంది. సువార్త మనిషిని తీర్చిదిద్దుతుంది. ఎందుకంటే దట్ ఈస్ గుడ్ న్యూస్, గాస్పెల్ కాబట్టి. సందర్భం ఏమిటంటే, ఇర్మియా భక్తుడు ఏడుస్తున్నాడు, విలాపం, ఘోష. ఎందుకు ఘోష? జెరూసలేం నగరం ధ్వంసం అయిపోయింది. ఒక ధ్వంసం అయిపోయిన ఒక సంవత్సరం తర్వాత, క్రీస్తు పూర్వం 586 ఆ సంవత్సరం తర్వాత విలపిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఎంతగానో ఘోష అన్నమాట అది. ఆ వచనాలు చూస్తే దేవుని యందు బలమైన ఆశాకిరణాలు కనపడుతున్నాయి. మీరు చదవండి ఆ వచనాలు. ఎంతగా మాకు ఒక నూతన వాత్సల్యం, మేము నశించిపోలేదు, నిర్మూలము కాలేదు అని రాస్తున్నాడు. అప్పటికే ధ్వంసమైపోయినటువంటి పరిస్థితి. సరికొత్త జీవితం జీవించాలంటే ఎలా? ఒకసారి 22, 23, 24 వర్సెస్ చదవండి. లామెంటేషన్స్. యా. వావ్. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. ఈజ్ ఫెయిత్ఫుల్. చాలా నమ్మకస్తుడు అనుకుంటున్నావు నువ్వు. ఆయన ఫెయిత్ఫుల్నెస్ చాలా నమ్మదగినవాడు. దేవునికి ఒక కోరిక ఉందండి. ఆ కోరికను మనం మర్చిపోకూడదు. ఏంటో తెలుసా? ఆయన పిల్లలంతా
శక్తి కలిగిన ఆత్మీయ జీవితం జీవించాలని కోరుతున్నాడు. ఎలాంటిది? శక్తి కలిగిన ఆత్మీయ జీవితం. అంతేకాదు, ఆయన ఇష్టం నెరవేర్చుటలో పట్టుదల కలిగి ఉండాలనుకుంటున్నాడు. మన ఇష్టం కాదు, ఆయన చిత్తం నెరవేర్చుటలో పట్టుదల కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. ఇది మర్చిపోవద్దు. మూడోది ఏంటంటే, మంచి ఆరోగ్యం కలిగి ఉండాలని కూడా దేవుడు కోరుకుంటున్నాడు. మరలా చెప్తున్నాను, జాగ్రత్త వినండి. సరికొత్త మనిషిగా మారాలనుకుంటున్నాను కదా, పాత జీవితాన్ని తవ్వుకోవాలని ఉద్దేశం లేదు కదా. ఈ నూతన సంవత్సర ప్రారంభ దినంనే నువ్వు జ్ఞాపకం చేసుకో. ఒక బ్రాండ్ న్యూ లైఫ్ నువ్వు జీవించాలి అంటే దేవుని కోరికను ఒకసారి దృష్టిలో పెట్టుకో. శక్తి కలిగిన ఆత్మీయ జీవితం జీవించాలి. దేవుని ఇష్టం నెరవేర్చుటలో పట్టుదల కలిగి ఉండాలి. మంచి ఆరోగ్యం కలిగి జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. దీన్ని నువ్వు మర్చిపోవద్దు. మన పట్ల దేవునికి శ్రద్ధ ఉంది కాబట్టే ఎలాంటి వారమైనా మనల్ని దేవుడు నూతన సంవత్సరంలోకి తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? మనం ఘనులమనో, గొప్పవారమనో, కళాపోషకులమనో, మరోటనో, మనకున్న టాలెంట్స్ని బట్టి దేవుడు మన న్యూ ఇయర్లోకి ఎంట్రీ చేయలేదు. యాక్సెస్ ఇవ్వలేదు దేవుడు మనకి. అర్థమవుతుందా? మన పట్ల దేవునికి శ్రద్ధ ఉంది. దీన్ని మీరు మర్చిపోకూడదు పిల్లరా. ఈ విషయాన్ని గమనించండి. అందుకే మరొక సంవత్సరం ఇచ్చాడు దేవుడు. Psalm 65:11, 65వ కీర్తన 11వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ఏమని? సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. సంవత్సరమును దయాకిరీటము కొంతమందికి ఈ కిరీటం కనపడలేదు. ఈ కిరీటం కనపడదు. దేవుని దయ వలన ఈ సంవత్సరం పొందుకున్నా. అవునా? లేకపోతే ఎప్పుడో నిన్న కూడా, రాత్రి కూడా చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. భక్తిలో ఉన్నవారు బ్రతికారు, మత్తులో ఉన్నవారు పోయారు. మీరు పేపర్ న్యూస్ చదవండి. మత్తులో గడిపిన వాళ్ళు చనిపోయారు, భక్తిలో ఉన్నవాళ్ళు బతికిపోయారు. మొత్త భక్తి నిర్ణయించుకోవాలి. సరికొత్త జీవితం, బ్రాండ్ న్యూ లైఫ్ దేవుడు దయాకిరీటంగా ఇచ్చాడు సంవత్సరమును. ఇదేంటండి, మేము లేడీస్ మాకు మత్తు గురించి చెప్తున్నారేంటి అంటారేమో. లేకపోతే మేము జెంట్స్ మేము చాలా పవర్ఫుల్, మాకు మత్తు గురించి చెప్తున్నారంటారేమో. ఇక్కడ మత్తు పదార్థాలు వాడేటప్పుడు లేడీయా జెంట్ అని తేడా లేకుండా పోయింది. బుక్ ఆఫ్ 2 Corinthians 5:15 మనం గమనిస్తే అక్కడ వ్రాయబడినటువంటి మాట చాలా వివరణాత్మకంగా వ్రాయబడింది. అర్థం చేసుకోండి ఆ మాటను మీరు. జీవించేవారట ఇక మీదట తమ కొరకు కాకుండా తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాము. గత సంవత్సరం నువ్వెవరి కోసం జీవించావో నీకు తెలుసు. గత సంవత్సరం ఇచ్చిన 12 నెలలు ఎంత వేస్ట్ చేసావో నీకు తెలుసు. ఎలా జీవించావో నీకు తెలుసు. ఎవరి కోసం జీవించావో నీకు తెలుసు. అయితే ఇక్కడ అంటున్నాడు, ఇక మీదట హెన్స్ ఫోర్త్ దేవుని పిల్లలుగా జీవించాలి. అంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయన పిల్లలు పరిశుద్ధులుగా జీవించాలి. దట్ ఈజ్ బ్రాండ్ న్యూ లైఫ్. సరికొత్త జీవితం జీవించువారు ఇక మీదట ప్రభు పిల్లలుగా జీవించాలి. అదే దేవుని ఉద్దేశం, అదే కోరుతున్నాడు.
యేసుక్రీస్తు చనిపోవుటలో ఉన్న గొప్ప ఉద్దేశం అదే. అందరూ పరిశుద్ధులుగా జీవించాలి, అదే ఆయన ఉద్దేశం. యేసుక్రీస్తు కోసం జీవిస్తే అన్నిటికన్నా ధన్యకరమైంది. ఈ నూతన సంవత్సరంలో నీ జీవితం ఎవరి కోసం? నేను నా పిల్లల కోసం బ్రతుకుతున్నా అంటారు తల్లి కానీ తండ్రి కానీ. మరి పిల్లలు ఎవరి కోసం బ్రతుకుతున్నారు? నీ వారి కోసమేనా? లేదా నువ్వు ఎలాంటి వ్యక్తివైనా నిన్ను తన దయతో నూతన సంవత్సరంలో ప్రవేశింపచేసిన దేవుని కోసం జీవిస్తున్నామా? సరికొత్త జీవితం. ఏమండి, దేవుని కోసం జీవించటం అనేది అసాధ్యమండి, అయ్యే పని కాదండి అంటారు. కానీ పిల్లలు గ్రహించండి, ఆశ కలిగి ఉంటే ప్రభు కొరకు జీవించటం అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుంది. పట్టుదల కలిగి ఉంటే సరికొత్త మనిషిగా జీవిస్తాం. ఎలా నేను జీవించాలి? సరికొత్త జీవితం, బ్రాండ్ న్యూ లైఫ్. బట్టలు మారిస్తే సరిపోద్దా? హెయిర్ స్టైల్ మార్చేస్తే సరిపోతుందా? 10 సార్లు ఒకేసారి ఫేషియల్ చేంజ్ చేసుకుంటే సరిపోద్దా? మొత్తం అన్నీ తీయించేసుకుని మళ్ళీ కొత్తగా అతికించుకుంటే సరిపోతుందా? బ్రాండ్ న్యూ లైఫ్ అనేది బాహ్య అవతారం కాదు, అంతరంగం అంతర్మదనం చెందాలి. ఇక్కడ అంటున్నాడు, సంవత్సరం ఒక దయా కిరీటం ఇచ్చాడు. ఇర్మియా ఏడుస్తున్నాడు, విలపిస్తున్నాడు. ధ్వంసమైపోయింది జెరూసలేం అంతా కూడా. బబులోనీయులు ధ్వంసం చేశారు, మొత్తం నాశనం చేసి దేవుని పిల్లల్ని బానిసలుగా తీసుకెళ్ళిపోయారు. ఏడుపు కనపడుతుంది అక్కడ. జిర్మియా మీన్స్, ఇర్మియా అంటే దేవుడే స్థిరపరచుడు, కన్నీటి ప్రవక్త అని పేరుంది ఆయనకి. ఏడుస్తున్నాడు, విలాప వాక్యములు. అర్థమైందండి? ఏడుపు. గత సంవత్సరం నీ వారిని ఎంతమందిని కోల్పోయావో, గత సంవత్సరం నీ కుటుంబంలో ఎంతమంది ఈ భూమి మీద లేకుండా వెళ్ళిపోయారో తలుచుకుని బాధపడుతున్నావా? బాధపడటంలో తప్పు లేదు. అయితే నీవెలా ఉన్నావు? దేవుని కృప వలన ఈ క్రొత్త సంవత్సరంలో అడుగు పెట్టావు కదా, నువ్వెలా ఉన్నావు ఒకసారి చెక్ చేసుకో. సరికొత్త జీవితం జీవించాలని నీకు ఆశ లేదా? ఎప్పుడు ఒకేలా, ఎప్పుడు అదే జీవితం, ఎప్పుడు నీకిష్టమైన జీవితమే, నువ్వు లబ్ధి పొందే జీవితమే. దేవునికి ఇష్టమైన జీవితం వద్దా? ఈ 2K25 2025లో ఒక సరికొత్త జీవితం జీవించాలి. జీవించాలంటే ఏం చేయాలి? 3 ప్రాముఖ్యమైన విషయాలు నేను చెప్తాను. ఈరోజు ఒక విషయం చెప్తాను, సమయాన్ని బట్టి. ఓకే, చూద్దాం. కమ్ టు అవర్ టెక్స్ట్, లెమెంటేషన్స్ 3:22, 3:22 చదువుదాం. ఆయన వాత్సల్యత ఎడతెగగా నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. చూడండి, దానికి ముందు అంటున్నాడు, యెహోవా కృప గలవాడు. యెహోవా కృప గలవాడు. చూడండి, దాని మీనింగ్ అర్థం చేసుకోండి. డబ్బు గలవాడు అంటే ఏంటి అర్థం? డబ్బు వారి దగ్గర బాగా ఉంది. కృప గలవాడు అంటే దేవుని దగ్గర కృప సమృద్ధిగా ఉంది. కృప అంటే అర్థం అర్హత లేని వారికి అర్హతనివ్వడం. ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే, మనము దేనికి అర్హులమో దాని నుండి తప్పించి దేనికి అర్హులము కామో దాన్ని ఉచితంగా ఇవ్వడమే కృప. లిజన్ కేర్ఫుల్లీ. మనము దేనికి అర్హులమో దాని నుండి తప్పించి దేనికి అర్హులమో కామో దాన్ని ఉచితంగా ఇవ్వడమే కృప. బేసిక్గా మానవుడు దేనికి అర్హుడు అంటే నరకం.
అగ్నిగుండం. దాని నుండి దేవుడు తప్పించి దేనికి అర్హులు కాడు? పరలోకం, స్వర్గం. దాన్ని దేవుడు ఉచితంగా ఇవ్వడమే కృప. ఆయన కృప గలవాడు, సమృద్ధిగా ఉంది. ఆ కృప కలిగిన దేవుడు ఏం చేశాడు? దాని కింద రాస్తున్నాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాలేదు, మనము నశించలేదు. అక్కడ ఇర్మియా మిగిలిన ప్రజలతో కలుపుకుని మాట్లాడుతున్నాడు. నాశనం అయిపోగా, చనిపోగా మిగిలినటువంటి ఇజ్రాయేలీలతో కలుపుకుని మాట్లాడుతున్నాడు. మనము నిర్మూలము కాకున్న వారము. వీఆర్ నాట్ కన్స్యూమ్డ్, వీఆర్ నాట్ కన్స్యూమ్డ్. 2024లో చాలామంది నిర్మూలమైపోయారు, అర్థమవుతుందా? కానీ మనము నిర్మూలము కాలేదు. ఆయన కృప గలవాడు. ఎందుకు వాళ్ళు నిర్మూలమైపోయారు? ఎందుకు వాళ్ళు ఈ భూమి నుంచి వదిలిపోయారు? అందరిది ఒకే కారణం కాదు కదా. అందరు చనిపోవటానికి ఒకటే కారణం కాదు కదా. కొందరు అనారోగ్యం, కొందరు రైట్ టైంలో వైద్యం అందక, మరికొందరు దుర్మార్గులైనటువంటి పాపముల చేత కొట్టబడి, నెట్టబడి, ఏడవబడ్డారు. అయితే మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమిటో తెలుసా అండి? ఇక మీదట మనం శాపగ్రస్తులైన పాపులుగా ఉండకూడదు. సరికొత్త జీవితం జీవించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, హెన్స్ ఫోర్త్ వీ షుడ్ నాట్ కర్స్డ్ సిన్నర్స్. హెన్స్ ఫోర్త్ వీ షుడ్ నాట్ కర్స్డ్ సిన్నర్స్. ఇక మీదట మనం శాపగ్రస్తులైన పాపులుగా ఉండకూడదు. ఇంత పాపమైనా ఉండకూడదు. అప్పుడే సరికొత్త జీవితం జీవించగలుగుతాం. ఇక మీదట అయిపోయింది వదిలేసే. మనము నిర్మూలము కాలేదు. దేవుని కృప వలన మనం బ్రతికాం, ఈ నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాం. అయితే పిల్లరా, ఇక మీదట శాపగ్రస్తులైన పాపులుగా ఉండకూడదు. ఇక్కడ ఇర్మియా దేవుడు ఎలాంటి వాడో గుర్తు చేసుకుంటున్నాడు. ప్రభువా, బేసిక్గా ఆలోచన చేస్తే ఆ చనిపోయిన వారి కంటే మేమే ఎక్కువ పాపం చేశాం, కానీ వారిని ఈ భూమి నుంచి తుడిచేశావు, కానీ మమ్మల్ని ఉంచావు. చూసావు ప్రభువా, ఇక్కడ నీ కృప మాకు అర్థమైందని ప్రవక్త జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అదేంటి, ఎక్కువ పాపం చేసిన వాళ్ళని బ్రతికించటం ఏంటి, తక్కువ తప్పు చేసిన వాళ్ళని తీసేయటం ఏంటంటే, ఎక్కువ తప్పు చేసినా నేను తప్పు చేశానని ఒప్పుకుని విడిచిపెడితే ఆయన కృప గలవాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన కృప గలవాడు. యెరూషలేము ఎంత శిక్షించబడిందో, ఇజ్రాయేలులు ఎంత శిక్షించబడ్డారో, ఆ శిక్ష కంటే ఎక్కువ శిక్షకు పాత్రలో ఉన్నాయినా మేము, కానీ మేము మమ్మల్ని నిర్మూలన చేయలేదు. వీఆర్ నాట్ కన్స్యూమ్డ్. సో హెన్స్ ఫోర్త్ వీ షుడ్ నాట్ కర్స్డ్ సిన్నర్స్. ఇక మీదట శాపగ్రస్తులైన పాపులుగా ఉండకూడదు. ఎందుకు? మళ్ళీ ఎందుకు పాత సంవత్సరాన్ని జ్ఞాపకం చేసుకుంటావు? మళ్ళీ ఎందుకు పాత జీవితాన్ని తవ్వుకుంటావు? దేవుడే నీ తప్పును మర్చిపోయి క్షమించేసినాక మరలా ఎందుకు నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు? నో, గతించిన కాలము చాలు. రోమన్స్ 6:6 ప్రకారంగా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. పాత జీవితాన్ని పాతరేసేసాయి, ఇంకెప్పుడు జ్ఞాపకం చేసుకోవద్దు. రోమా 6:6 ఏంటంటే, మనమికను పాపమునకు దాసులను కాకుండుటకు, పాపమునకు దాసులము కాకుండుటకు, పాపమునకు దాసులు కాకుండా, పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము, అంటే పాత స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. ఆయనతో కూడా సిలువేసేయండి. పాత స్వభావం సిలువేసేయండి.
పాపి అంటే కొందరికి నచ్చదు. మరికొందరు ఇలా మాట్లాడతారు, పాపి చిరాయువు. అంటే తప్పులు చేసేవాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారన్నట్లుగా. ఎందుకు ఎక్కువ కాలం ఆయుష్? వాళ్ళని అడ్వాంటేజ్గా తీసుకుని మిగిలిన వాడు తప్పు చేయమని కాదు. ఎందుకు వాళ్ళకి ఎక్కువ కాలం ఆయుష్? దేవుడే వారు ఇంకా మారుతారు, ఒప్పుకుంటారు, తప్పు జీవితాన్ని విడిచిపెడతారని ఆయుష్కాలం ఇస్తుంటే వాళ్ళు అర్థం చేసుకోకుండా ఇంకా తప్పు మీద తప్పు చేస్తున్నారు. ఇక్కడ చెప్పిన మాట ఏమిటంటే, పాత సంవత్సరం ఎట్లా గతించిపోయిందో నీ పాత స్వభావం గతించిపోవాలి, నీ పాప స్వభావం గతించిపోవాలి. అప్పుడు అలా సరికొత్త జీవితం జీవించగలుగుతాం. లేకపోతే పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షారసం పోసినట్లు ఉంటుంది. బ్యాగ్ పాతదే, సరుకు కొత్తదైతే ఎలా ఉంటుంది అర్థం చేసుకోండి. నో, అది కరెక్ట్ కాదు కదా. గతం గతః, విడిచిపెట్టేలా వదిలేదు. ఈ నెల పేరేంటి? జాన్యువరి అని ఎలా వచ్చిందో తెలుసా? రోమీయులకు దేవత పేరు జోనస్. ఆ దేవత కట ముందుకి కళ్ళుంటాయి, వెనక్కి కళ్ళుంటాయి. ముందు చూడగలరు, వెనక చూడగలరు. డిసెంబర్ బాల, నవంబర్ అయ్యొద్దు, వెనక్కి చూడొద్దు, ముందు చూడు. ముందున్న వాటి కొరకై వేగిరపడి పరిగెత్తుట. ఇక పాత జీవితం వద్దు, పాత రేసే, సరికొత్త జీవితం జీవించాలి. ఇది పాప శరీరం అనుకుంటున్నావు, అయితే దీన్ని సిలువ వేసేయాలి. పాప శరీరం అంటే విశ్వాసుల జీవితాల్లో భ్రష్ట స్వభావం. ఏ స్వభావం అండి? అది పోవాలి. అంతే తప్ప చంపేసుకుంటాం కాదు. పాత శరీరం పోవాలి అంటే ఆత్మహత్య కాదు. నా మాటలు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. మళ్ళీ నన్ను అంటారు మళ్ళీ తర్వాత, పాస్టర్ గారు చచ్చిపోమన్నారే అనొద్దు. మళ్ళీ నేను ఎవరిని చచ్చిపోమనండి బాబోయ్. నీ శరీరంలో ఉన్న భ్రష్ట స్వభావం పోవాలి, అది సిలువేయబడాలి. అదేంటండి మరి? యేసు ప్రభు సిలువేయించుకున్నప్పుడు అన్నీ పోయినాయి అన్నారు కదా, పాపం మొత్తం కొట్టేసాడు అన్నారు కదా. ఆయన ప్రతి వ్యక్తి భ్రష్ట స్వభావాన్ని తీసేయటం కొరకు తన సిలువ మరణాన్ని ఒక మార్గంగా తయారు చేశాడు, ఒక ప్లాట్ఫామ్ పెట్టాడు. అర్థమైందండి? ఆ భ్రష్ట స్వభావాన్ని విడిచిపెట్టి అందుకు ఆయన సిలువ మరణం ఒక మార్గం, ఒక ప్లాట్ఫామ్. మరి నా భ్రష్ట స్వభావం ఎలా పోతుందండి అంటే, క్రీస్తు నా కొరకై మరణించాడు, నా కొరకై సిలువేయబడ్డాడు. సో ఆయన యొక్క సిలువ రక్తం ద్వారా నా భ్రష్టత్వం, నా పాపమంతా కూడా కడిగి వేసుకుంటున్నానని ఎవరు విశ్వసిస్తారో వారిలో భ్రష్ట స్వభావం పోతుంది. అర్థమైన విషయమే. అంతే తప్ప ఆయన చనిపోయాడు కాబట్టి నా పాపం పోయిందంటే ఎట్లాగూ? నువ్వు విశ్వసించాలి కదా, నువ్వు అంగీకరించాలి కదా. ఆయన సిలువ రక్తము ద్వారా నా పాప జీవితం, నా పాత రోత భ్రష్ట స్వభావం కడిగి వేయబడిందని విశ్వసించినప్పుడు నువ్వు రక్షించబడతావు. సరికొత్త జీవితం జీవించాలి అంటే పాత జీవితం పాతరేయాలి, పాప స్వభావం పాతరేయాలి. ఆ భ్రష్ట స్వభావం నుండి తప్పించేందుకే యేసుక్రీస్తు మరణం. పాపమునకు దాసులుగా జీవించక్కర్లేదు. దేవుని కృప మనకు తోడుంటే పాప జీవితానికి దాసులుగా ఉండాల్సిన పని లేదు. నిన్ను ఇప్పటికీ ప్రభు ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎటువంటి వ్యక్తివైనా ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమలో రవ్వంత కూడా లోపం లేదు. ఇందక్కడ స్కిట్ పర్ఫార్మెన్స్ మనం చూసాం. లోక ప్రేమలు అశాశ్వతం.
ప్రభు ప్రేమ ఎట్లున్నది? శాశ్వతం, నిత్యమైనదే దేవుని ప్రేమ. ఈ లోకస్తులు మోసం చేయొచ్చు, కానీ మోసపోయిన నిన్ను చేరదీసేవాడు దేవుడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. ఇక మీదట శాపగ్రస్తులైన పాపులుగా ఉండకూడదు. నువ్వు పాపములో చనిపోవుట దేవునికి ఇష్టం లేదు. పాపముతో చనిపోవుట దేవునికి ఇష్టం లేదు. అయితే పాపము విషయమై చనిపోవాలి. అండర్స్టాండ్? పాపము విషయమై చనిపోవాలి తప్ప పాపములో చనిపోకూడదు, పాపముతో చనిపోకూడదు. ఏ తప్పు అయితే నీలో ఉందనుకుంటున్నావో అది చచ్చిపోవాలి. నువ్వు కాదు చనిపోవాల్సింది, నువ్వు కాదు చనిపోవాల్సింది. నీలో ఉన్న ఆ పాపం సమాధి చేయబడాలి. సరికొత్త జీవితం. సగం పరిశుద్ధంగా ఉంటాను సార్, సగం లోకంలో ఉంటాను సార్ అంటే ఈ రెండు కలుస్తాయా? ఈ రెండు కలిసి జీవించడం అసాధ్యం. రాత్రి ఒక స్కిట్ పర్ఫామ్ చేశారు. ఒక కుర్రోడు వచ్చి 2 ప్రామిస్ కార్డ్స్ తీసుకుంటాడు. ఏంటంటే, ఒకటి దేవుడి కోసం, ఇంకోటి లోకంలో కూడా బతకాలి కాబట్టి అక్కడెట్టా ఉంటుందో నా జాతకం, దాన్ని చెక్ చేసుకుందాం. అర్థమైందా? అలా దానికి ఒక్కడే 2 కార్డ్స్ తీసుకుంటాడు. ఇస్ ఇట్ పాసిబుల్? దేవునిలో లోకంలో ఇక్కడ ఎలా దేవుడు ఏమిస్తాడు, అక్కడ ఇదేమైనా జాతకమా? నో. నీలో ఉన్న భ్రష్ట స్వభావం పాతరవేయబడాలి. వెలుగుకు చీకటితో ఏమి పొత్తు? అర్థమైందా? వెలుగు వెలుగే. తెలుపుకి నలుపుతో ఏమి సంబంధం అంటారు? నీతికి అవినీతితో ఏంటి పొత్తు? పరిశుద్ధతకు అపరిశుద్ధతతో ఏమి సంబంధం? ఎప్పుడూ పరిశుద్ధతే. వాక్యం చూద్దాం. ఫస్ట్ ఎపిస్టల్ ఆఫ్ పీటర్ చాప్టర్ 4 3rd 4th verses. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు. మనము యా, పోకిరి చేష్టలు, అమ్మా చాలా జాగ్రత్తగా వినండి, చదువుతున్న మాటలు అక్కడ. చదువమ్మా. పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానాలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇక మీకు చెప్పాల్సిన పని లేదు. త్రాగుబోతుల విందులు. అబ్బో, విందులను ఉట్టి విందులు రాయిలా, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టం నెరవేర్చుచుండుటకు. ఎవరిష్టం? అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. ఇక చాలు అంటున్నాడు. గతించిన కాలం అంతా ఇవన్నీ చేశారేమో. నీ ఇష్టం కాదు, దేవుడి ఇష్టం కాదు, అన్యజనుల ఇష్టం నెరవేర్చడానికే మీ యొక్క లైఫ్ అయిపోయింది. వీటన్నిటికీ గతించిన కాలమే చాలు. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు ఇవన్నీ దేంతో పోల్చాడు? దుర్వ్యాపారం. దాని యందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు. ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం నువ్వు వాళ్ళతో పరిగెత్తలేదు అనుకో. ఏంటి, తాగుదాంరా అంటే వెళ్ళలేదు, తిందాంరా అంటే వద్దొద్దు అన్నావు, పేకాడదామంటే అన్నావు, అటు వెళ్దామంటే అబ్బాయి నేను రానన్నావు అనుకో. ఇప్పుడు అలా అన్నందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. ఏం చేస్తారు? చివరికి తిడతారు. ఇదివరకు వెళ్ళావు, ఇప్పుడు రానంటున్నావు, ఒకంత ఆశ్చర్యపడతారు. ఏమే అంత మారిపోయావా అంటారు. యారా ఏంటి అంత చేంజా, రాత్రికి రాత్రే అంటారు. తర్వాత ఏమంటారు? తిడతారు. వీళ్ళతో తిట్లు పడతాడని వెళ్ళిపోతావా? వీళ్ళతో గోల్ ఎందుకు, ఫ్రెండ్షిప్ కట్ అయిపోద్దని మళ్ళీ పాత జీవితానికి పరిగెడతావా? డెసిషన్ ఈజ్ యువర్స్. నీ చేతుల్లోనే ఉంది. భ్రష్ట స్వభావాన్ని పాతరేస్తావా? మిత్రులు బాధపడుతున్నారని మళ్ళీ భ్రష్ట స్వభావానికి వెళ్ళిపోతావా?
డెసిషన్ ఈజ్ యువర్స్. ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు. అయితే దేవుని సువార్త ఎంత పాపపు స్థితిలో ఉన్నా వాళ్ళని మార్చివేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఎంత అట్టడుగున అగాధంలో ఉన్నా కూడా వాళ్ళని చేరుకోగలదు సువార్త. చేరుకుంటుంది, వాళ్ళని శాశ్వతంగా మారుస్తుంది. అయితే నేను చెప్పేది ఏంటంటే, దేవుణ్ణి కలిగి ఉండి మళ్ళీ లోకస్తులు ఏమనుకుంటారో, నా స్నేహితులు, ప్రాణ స్నేహితులు ఏమనుకుంటారో అని మళ్ళీ కాంప్రమైజ్ అవ్వద్దు. చెడుతో మళ్ళీ కాంప్రమైజ్ అవ్వద్దు దయచేసి. సరికొత్త జీవితం జీవించాలనుకుంటున్నావు కదా, బ్రాండ్ న్యూ లైఫ్. ఎక్కడి నుంచి వస్తుందా బ్రాండ్ న్యూ లైఫ్? హెన్స్ ఫోర్త్ వీ షుడ్ నాట్ కర్స్డ్ సిన్నర్స్. ఇక మీదట మనం శాపగ్రస్తులైన పాపులుగా ఉండకూడదు. వీ షుడ్ నాట్, ఉండకూడదు. దేవుడంటే భయభక్తులు లేని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి? విశ్వాసాలను ఎప్పుడు తిట్టిపోస్తూ ఉంటారు. ఇవాళ అదే పని. బయలుదేరిందమ్మా బైబిల్ అట్టుకుని, బైబిల్ అక్క అంట. ఏ అక్క? భక్తుడు బయలుదేరాడండి. భక్తుడు బయలుదేరాడు. ఎందుకంటే వాళ్ళకి చేతనైంది అదే. వాళ్ళు నిందించడానికి కారణం ఏమిటి? ఇదివరకు ఆ చెడుతో ప్రోత్సహించాం, ఇప్పుడు ఏమని చేస్తున్నాం? నేను రాను, నేను చెయ్యను, నాకు వద్దు, నాకు కెరీర్ ఇంపార్టెంట్ ఆహా అంటారు. ఇంతకుముందు కెరీర్ గుర్తురాలా? అలా ఎగతాళి చేసినా సరే నువ్వు భ్రష్ట స్వభావానికి లొంగొద్దు. బ్రాండ్ న్యూ లైఫ్, సరికొత్త జీవితం జీవించాలి. ఎఫెసియన్స్ 4:17 అక్కడ చెప్తున్నటువంటి మాట గుర్తుపెట్టుకోండి. ఎఫెసి 4:17 ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి మాట అది. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. చూస్తున్నారా? వాళ్ళు నడుచుకున్నట్లుగా మీరు, వాళ్ళు చేస్తున్నారు, తప్పు మీద తప్పు చేస్తున్నారు. నువ్వెందుకు చేస్తావు? నువ్వేమనుకుంటున్నావు? నేను ఒక సరికొత్త జీవితం జీవించాలనుకుంటున్నావు. నీ పేరెంట్స్ పేరు తెచ్చే జీవితం జీవించాలనుకుంటున్నావు. నీవు ఒక అత్యున్నత శిఖరాన్ని అధిరోహించాలని అనుకుంటున్నప్పుడు తప్పు చేసేవాళ్ళు ఏమనుకుంటే నీకెందుకు? వారి ముందు ఒక సాక్షిగా ఉండాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు. నేటి నవీన కంప్యూటర్ యుగంలో ప్రియులారా, నామినల్ క్రిస్టియన్స్ చాలామంది ఉన్నారు, నామకార్థ క్రైస్తవులు. వాళ్ళకి నిజ క్రైస్తవులు ఒక హెచ్చరికలుగా కనపడాలి, ఒక గద్దింపులుగా కనపడాలి, స్వార్థ పత్రికలుగా కనపడాలి. అదే పౌలు యొక్క అభిలాష. అన్యజనుల వల్లే నడుచుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభువు నామమునకు అవమానం తీసుకొస్తున్నారు. నువ్వెందుకు నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు? గతంలో చేసిన తప్పులన్నిటినీ మనము ఒప్పుకుంటే పెద్ద మనుషులు అయిపోము. నేను గతంలో తప్పు చేశాను, నిజమే ప్రభు అని ఒప్పుకుంటాం మాత్రమే కాదు, ఆ చెడ్డ పనులు మానుకుంటానికి కూడా నువ్వు ప్రయత్నించాలి. అర్థమైందా? అతిక్రమములు దాచిపెట్టువాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరం పొందుకుంటాడు. ఒప్పుకున్నవాడు కనికరం పొందుకుంటాను అనలేదు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. నువ్వు ఒక స్థిరమైన నిర్ణయం చేసుకోవాలి. ఏంటి? గతించిన కాలము ఆ పాపమునకు అదే చాలు, ఇంకా నేను దాన్ని జ్ఞాపకము చేసుకోదలుచుకోలేదు. ఎవరేమనుకున్నా నాకు అనవసరం, నా ఫ్రెండ్షిప్ వద్దనుకున్నా సరే నాకు అనవసరం. బట్ నేనైతే ఒక స్థిరమైన నిర్ణయం చేసుకుంటాను. ఆ భ్రష్ట స్వభావం ఇక నాలో లేదు. ఆ భ్రష్ట స్వభావాన్ని క్రీస్తు శిలువలో సమాధి చేసేశాడు. నేను విశ్వసిస్తున్నాను, తన రక్తం చేత నన్ను శుద్ధి చేశాడు. నేను విశ్వసిస్తున్నాను అనుకున్నప్పుడు ఎవరేమనుకుంటే నీకే? నువ్వు ఒక మంచి మార్గంలో నడుస్తున్నావు, నిన్నెవరు ఆపగలరు? అర్థమైందా?
వాళ్ళు తిట్టుకుంటే తిట్టుకొని, ఇది వరకు వెళ్ళావు వాళ్ళతో పాపము చేయటానికి పరుగులు ఎత్తావు, ఇప్పుడు నువ్వు నో అంటున్నావు. ఎన్నాళ్ళు తిట్టుకుంటారు? వాళ్ళ కోసం ప్రార్థించు, వాళ్ళని శపించొద్దు, వాళ్ళని దూషించొద్దు. వారు కూడా మార్పు చెందాలని ప్రార్థించాలి తప్ప శత్రువుగా చూడొద్దు. నీవు సరికొత్త జీవితం జీవించాలి, బ్రాండ్ న్యూ లైఫ్. అదే దేవుని వాక్యం బోధిస్తుంది. ఒక స్థిరమైన నిర్ణయం చేసుకో. ఎప్పుడైతే దేవునితో మనకి సంబంధం సరిగా ఉంటుందో ఆ సంబంధం మనల్ని ఎంతగానో మార్చివేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 6 నెలలు సహవాసం చేస్తే అంటే ఎవరు బలవంతులో వాళ్ళ బలహీనులు లొంగదీసేస్తారు. అవునా కదా? దేవునితో సరైన సంబంధం మనం కలిగి ఉన్నప్పుడు మన స్థితి మారిపోతుంది. ఆయన పోలికలోనికి మార్చబడతాం. సరికొత్త జీవితం. వివేకవంతులు అంటే ఎవరు అంటే బాగా తెలివితేటలు ఉన్నవాళ్ళు అంటారు. నిజంగా వివేకవంతులు ఏంటంటే వాళ్ళ లోపాలు పాపాలు ఒప్పుకోవడం మాత్రమే కాదు, అవి మళ్ళీ మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడతారు. వాళ్ళు వివేకవంతులు. హల్లెలూయా. మీకు అప్పుడు అర్థమైందా? హూ ఆర్ ద వైజ్ పర్సన్స్? ఎవరు వివేకవంతులు అంటే వారిలో అంతకుముందు జరిగిన లోపాలు పాపాలు మళ్ళీ జరగకుండా, ఒప్పుకోవడం మాత్రమే కాదు, మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడేవారే వివేకవంతులు అవుతారు. సరికొత్త జీవితం. లోకులతో నీకు పోలికొద్దు, లోకస్తులతో నీకు పోలిక వద్దు. నేను అనవసరంగా దేవుని దగ్గరికి వచ్చాను, వాళ్ళు అలాగే ఉన్నారు, బాగున్నారు, అలాంటి పోలిక నీకొద్దు. ప్రియులారా, ఆలోచించండి. హెన్స్ ఫోర్త్ వీ షుడ్ నాట్ కర్స్డ్ సిన్నర్స్. మనం ఇక మీదట శాపగ్రస్తులైన పాపులుగా ఉండకూడదు. బ్రాండ్ న్యూ లైఫ్, సరికొత్త జీవితం జీవించాలి. సరికొత్త జీవితం జీవించడానికి మరి 2 సూత్రాలు ఉన్నాయి. అవి కమింగ్ సండే నేను మీతో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్, లెట్ us pray. అందరూ తలల వంచండి, కండ్లు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. దేవా, నీకు వందనములు. నేను సరికొత్త జీవితం జీవించాలనుకుంటున్నాను. లోపాలు మళ్ళీ మళ్ళీ జరగకుండా నేను జాగ్రత్త పడతాను. నన్ను నిర్మూలం చేయలేదు నాయన, నన్ను నశింపనివ్వలేదు ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. నేను సరికొత్త జీవితం జీవించాలనుకుంటున్నాను అన్నట్లయితే నీ కుడి చేయి పైకెత్తి దేవుని స్తుతించు. ప్రభువా, ఐ వాంట్ ద బ్రాండ్ న్యూ లైఫ్. నేను ఒక సరికొత్త జీవితం జీవించాలనుకుంటున్నాను అన్నట్లయితే, ఇఫ్ యు ఆర్ ఒబేయింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ప్లీజ్ రైజ్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ ప్రైజ్ గాడ్ జాయ్ఫుల్లీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీ చేతులు దించండి, మీకోసం ప్రార్థిస్తాను. దేవా, నీకు వందనములు. మమ్ములను నీ యొక్క సన్నిధానంలోనికి తీసుకొచ్చావు. ఈ నూతన సంవత్సరం తొలి రోజున మమ్మల్ని ఇక్కడ ఉంచావు తండ్రి, స్తోత్రాలు. ప్రభువా, ఈ ప్రారంభ దినంలోనే నిన్ను ప్రస్తుతించడానికి మీరిచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలయ్యా. నీకు వందనాలు తండ్రి. ఈరోజు ఎవరైతే నేను సరికొత్తగా జీవించాలనుకుంటున్నానో, తీర్మానించుకున్నారో, అలా తీర్మానించుకున్న వారి యొక్క తీర్మానములు స్థిరపరచండి. వారిని ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి తండ్రి. వారిని దీవించమని వేడుకుంటూ ఉన్నాను. అందరినీ సరికొత్త జీవితం జీవించే దిశలో మీరు నడిపించమని వేడుకుంటున్నాను ప్రభువా. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఎవరు అటు ఇటు చూడొద్దు. ఆయన యొక్క సిలువలో ఆయన పడిన పాట్లు, మన కొరకు పడిన ఇబ్బందులు జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనాపూర్వకంగా ఉందాం. యేసు నీకు వందనాలు అంటూ ఈ తొలి దినమున నూతన సంవత్సరంలో ప్రభుని ధ్యానం చేద్దాం.
ఆయన శిలువను, ఆయన మరణమును మరియు ఆయన పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన బలలో చేయి వేయటానికి సిద్ధపడదాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనములు. నీ దేహము నాగలి చల్లవలే దున్నబడింది మా కోసమే. మీరు సిలువలో పొందిన దెబ్బలను బట్టి మాకు స్వస్థత కలుగుచున్నది నాయన. ప్రభువా, ఈ రొట్టెను మీ శరీరంగా మార్చారని నమ్ముచున్నాను. ఇది మీ శరీరమునకు సాదృశ్యం కాదు, మీ శరీరమే అని విశ్వసిస్తున్నాము తండ్రి. దీనిలో పాలు పంపులు పొందే భాగ్యతను దయచి ప్రభువా, నీ దేహములో చివరి రక్తబొట్టు వరకు మా కోసం ధారపోశారు. మీరు చిందించిన రక్తము ద్వారా మా పాపములకు క్షమాపణ కలుగుచున్నది. యేసు, ఈ ద్రాక్షారసు మీ రక్తంగా మార్చని నమ్ముచున్నాను. ఇది మీ రక్తములకు సాదృశ్యము కాదు, మీ రక్తమే అని విశ్వసిస్తున్నాము తండ్రి. దీనిలో పాలు పంపులు పొందే భాగ్యతను దయచేయమని క్రీస్తు సిద్ధపడుతున్నాం దేవా. ఆమేన్. డియర్ చర్చ్, ప్రభు అయినటువంటి యేసు ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకై నలగొట్టబడిన నా శరీరము, దీనిలో పాలు పొందినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని అన్నాడు. ఆ ప్రకారమే ఆయన ఒక పాత్రను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకై చిందించబడిన నిబంధన రక్తము, దీనిలో పాలు పొందినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని అన్నాడు. డియర్ చర్చ్, ఆర్ యు రెడీ టు టేక్ ద హోలీ కమ్యూనియన్? ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఫస్ట్ లేడీస్, ఎవరైతే రక్షింపబడి బాప్తిస్మం పొంది ఆయన కుటుంబ సభ్యులుగా జీవిస్తున్నారు, అటువంటి వారు ఆయన శరీరం రక్తం తీసుకుంటానికి ముందుకు రమ్మని ఆహ్వానిస్తున్నాను. ముందు స్త్రీలను ఆహ్వానిస్తున్నాను. వచ్చే వారికి దారి ఇవ్వండి. అందరూ శిలువ ధ్యానంలో గడుపుదాం. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగనే చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగనే చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము
ప్రతి విషయంలో ఇంకా